హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ సిఏ ఫౌండేషన్ వాళ్ళకి స్టార్ట్ చేయబోతున్నాం అండి. ప్రీవియస్ క్లాసెస్లో మనం 3 వీడియోస్లో బీఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ చెప్పాము. మొత్తం సిఏ ఫౌండేషన్ మెటీరియల్లో ప్రాబ్లమ్స్, స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసామండి. సెకండ్ ప్రాబ్లం టు 11th ప్రాబ్లం. ఇప్పుడు మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ తీసుకోబోతున్నాము. ఓకే, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనగానే మనం ఫస్ట్ ఏంటి అంటే అసలు ఏ స్టేజ్ లో ఎర్రర్ జరిగింది అనేది ఫస్ట్ పాయింట్. ఏ స్టేజ్ లో ఎర్రర్ జరిగింది, తర్వాత ఏ స్టేజ్ లో దాన్ని మనం లొకేట్ చేసాం, ఏ స్టేజ్ లో కనుగొన్నాము, తర్వాత ఎలా రెక్టిఫై చేస్తాం. ఈ 3 పాయింట్స్ అండి. ఫస్ట్ అర్థమవుతుందా? ఎర్రర్ అనగానే మనకి ఎర్రర్స్ ఆఫ్ రెక్టిఫికేషన్ అనగానే ఇప్పుడు మనకి ఏంటంటే ఎర్రర్స్ ఆఫ్ రెక్టిఫికేషన్ అంటే అకౌంటింగ్ బుక్స్ రాసేటప్పుడు అకౌంటెంట్ ఏదో ఒక స్టేజ్ లో అంటే జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు కానివ్వండి, వాటిని లెడ్జర్ అకౌంట్ లో పోస్ట్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా మనకి బ్యాలెన్స్ ఒక అకౌంటింగ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు కానివ్వండి, ఏ టైంలో సరే అయినా సరే కానీ మిస్టేక్ జరుగుతుందండి. జరగకుండా మాత్రం ఉంటుందని అనుకోవడం మనం పొరపాటు. అంటే అవి ఉద్దేశపూర్వకంగా చేయొచ్చు, అంటే ఇంటెన్షనల్లీ చేస్తారు ఉంటారండి, అన్ఇంటెన్షనల్లీ కూడా చేస్తారు. ఇంటెన్షనల్లీ చేసే వాటిని ఎర్రర్స్ అనకూడదండి, అన్ఇంటెన్షనల్లీ చేసే వాటిని మాత్రమే ఎర్రర్స్ అంటారు. ఇంటెన్షనల్లీ చేసేవి ఏంటి అంటే వాళ్ళు కావాలనే చేస్తారు కాబట్టి దాన్ని ఫ్రాడ్ అంటారు. ఫ్రాడ్. ఓకేనా? తెలుసు కానీ తప్పు చేయాలని చేస్తున్నారు అనమాట. అంటే తప్పు లెక్కలు చూపించి, ఎక్కువ ఖర్చులు చూపించి, మనకి ఇన్కమ్ తక్కువగా చూపించేసి, ఖర్చులు ఎక్కువగా చూపించేసి వాళ్ళు అమౌంట్ ని తీసుకెళ్ళిపోవడం కానివ్వండి, అలా తప్పు లెక్కలు చూపిస్తూ ఉంటారు. అదేంటి అంటే ఇంటెన్షనల్లీ జరిగేటటువంటి మిస్టేక్స్. అలా కాకుండా అన్ఇంటెన్షనల్లీ అనుకోకుండా జరిగే పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎర్రర్స్ అంటారు. వాటిని మనం రెక్టిఫై చేద్దాము. ఎర్రర్స్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఇది మనకి. ఓకే, అయితే ఇక్కడ ఎర్రర్స్ ఆఫ్ రెక్టిఫికేషన్ అనగా నేను ఏం చెప్పుకున్నానండి ఇందాక, ఏ స్టేజ్ లో ఎర్రర్ జరిగింది అదొక పాయింట్. తర్వాత ఏ స్టేజ్ లో జరిగిపోయింది ఎర్రర్ అనేది జరిగింది, దాన్ని లొకేట్ చేసింది ఎప్పుడు, ఏ స్టేజ్ లో, స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్. తర్వాత రెక్టిఫై చేస్తాం, ఎలా రెక్టిఫై చేస్తాం అనేది. ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ ఎర్రర్ వచ్చేటప్పటికి మనకి స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఎప్పుడు జరుగుతాయండి? ఫస్ట్ మనం డే బుక్ రాస్తాము. డే బుక్ రాసేటప్పుడు మిస్టేక్ జరగవచ్చు, తప్పు జరగవచ్చు. ఒక ఎంట్రీని పూర్తిగా వదిలేయొచ్చు, లేదా ఒక పర్చేసెస్ ని సేల్ గా పర్చేసెస్ ని మొత్తం టోటల్ గా సేల్ ఎంట్రీగా, అంటే పర్చేసెస్ టు రామా, దాన్ని ఏం రాస్తున్నారు? సేల్స్ ఫ్రమ్ రామాగా రాయడం, సేల్స్ టు రామాగా రాయడం జరుగుతుంది. పర్చేసెస్ ఫ్రమ్ రామా ఏదైతే ఉందో దాన్ని సేల్స్ టు రామాగా రాయడం జరుగుతుందండి. ఓకేనా? లేదంటే పర్చేసెస్ మెషినరీ పర్చేస్ చేసినప్పుడు ఒక సంస్థకు దాన్ని అసెట్ గా మనం ట్రీట్ చేసి పర్చేస్ చేసినప్పుడు దాన్ని అసెట్ గానే ట్రీట్ చేసి మనం పర్చేసెస్ అకౌంట్ డెబిట్ చేయకుండా అసెట్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం మనం, క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఆ అసెట్ ని ఒక ఎక్స్పెన్సెస్ గా, అంటే నామినల్ నేచర్ గా ట్రీట్ చేసేసి పర్చేసెస్ అకౌంట్ టు క్యాష్ రాస్తారంటే అది మిస్టేక్, అది ఎర్రర్. దాన్ని మనం సరి చేయాలి. ఈ ఎర్రర్స్ లో కూడా ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ అర్థవుతుందండి. స్టేజెస్ ఆఫ్ ది ఎర్రర్స్ అంటే అక్కరింగ్ ది ఎర్రర్స్, ఎప్పుడు జరిగినాయి ఎర్రర్స్, తర్వాత లొకేటింగ్ ఎప్పుడు కనుక్కున్నాము, తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. లైన్ గా సీక్వెన్స్ చెప్తున్నా చూడండి. స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్ ఎప్పుడు జరిగినాయి అండి? ఎప్పుడు జరిగినాయి అంటే ఎంట్రీస్ రాసేటప్పుడు జరిగినాయేమో, ఒక ఎంట్రీ మర్చిపోయామేమో. అర్థవుతుందా? మరి ఎప్పుడు కనుగొన్నావు అనేది రెండోది. తర్వాత అసలు టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, ఎర్రర్స్ ఎన్ని రకాలు మూడోది. తర్వాత నాలుగోది వచ్చేటప్పటికి మనం ఆ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా రెక్టిఫై చేస్తున్నాము, ఇన్ని రకాలుగా ఉంటుందండి సబ్జెక్టు. ఓకేనా? అయితే మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసే ముందు అయితేనేమో ఒక రకంగా చేస్తామండి. ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటది. తర్వాత ఆఫ్టర్ ద ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత బిఫోర్ ద సారీ ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్కి వెళ్ళిపోయామండి. ఈ సంవత్సరం ట్రేడింగ్ అండ్ పిఎంఎల్ అకౌంట్ అయిపోయి మనం బ్యాలెన్స్ షీట్ కూడా వేసుకున్న తర్వాత కనుక్కున్న వాటిని ఏమంటారంటే నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ లో సరి చేసేటువంటి తప్పులు అనమాట. అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ తీసుకొస్తాము. ఇలా ఉంటది టోటల్ గా. సరే, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఆల్రెడీ నేను దీన్ని సిఎంఏ వాళ్ళకి ఆ, మనం మీ సిఏ ఫౌండేషన్ బుక్ నుంచే తీసుకుని చెప్పాను సిఎంఏ వాళ్ళకి. ఎందుకంటే సిఎంఏ బుక్ లో కన్నా సిఏ ఫౌండేషన్ లోనే బాగా క్లారిటీగా ఇచ్చారండి సబ్జెక్ట్. ఓకే, ఇదిగోండి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఫస్ట్ ఇక్కడ స్టడీ మెటీరియల్లో థియరీకి వెళ్లే ముందు మనం జస్ట్ రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఆల్రెడీ సిఎంఏ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన నోట్స్ ఇది. సరే, ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే చూద్దాము.
చూడండి ఇక్కడ unintentional omission or commission of amounts and accounts in the process of recording the transactions are commonly known as errors. Unintentional అంటే ఉద్దేశపూర్వకంగా చేయలేదండి, అనుకోకుండా చేసినవి. బాగా గుర్తుపెట్టుకోండి. అన్ఇంటెన్షనల్ ఒమిషన్ ఆర్ ఇందాక చెప్పానండి, ఒమిషన్ ఆర్ కమిషన్ అంటే కంప్లీట్ గా ఒమిట్ చేసేసారండి ఒక ఎంట్రీని, లేదా పార్షియల్ గా, లేదా రాయడంలో తప్పు జరిగిందండి, కమిషన్ ఒక అమౌంట్ తప్పు రాయడం కానీ, రాంగ్ అకౌంట్ కి రాయడం కానీ, రాంగ్ సైడ్ కి రాయడం కానీ, వీటన్నిటిని కమిషన్ అంటారండి. ఆఫ్ అమౌంట్స్ అండ్ అకౌంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ ఎర్రర్స్. చూసారా ఒక సెంటెన్స్ లో మీనింగ్. దీస్ వేరియస్ అన్ఇంటెన్షనల్ ఎర్రర్స్ కెన్ బి కమిటెడ్ ఎట్ ద స్టేజ్ ఆఫ్, ఏ స్టేజ్ లో అండి, కలెక్టింగ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, మనకి సోర్స్ డాక్యుమెంట్ ఉంటది కదండి, మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎంట్రీస్ రాస్తాం కదా, ఇదిగో ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ డ్రాన్ ఆర్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఆల్సో ఎర్రర్స్ మే అక్కర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ మిస్టేక్స్ ఇన్ అప్లయింగ్ అకౌంటింగ్ పాలసీస్. మ్యాథమెటికల్ అంటే ఏంటి, మనం కోడతాలు తీసేయడాలు, యాడింగ్ సబ్ట్రాక్షన్స్ ఉంటాయి కదండి అవి, లేదా అంకెలు తప్పు రాయడం, 10,000 రూపాయలని 1000 రూపీస్ గా రాయడము, ఇలా. మిస్టేక్స్ ఇన్ అప్లయింగ్ అకౌంటింగ్ పాలసీస్ అంటే ఏంటి, నేను ఇందాక చెప్పాను, మెషినరీ పర్చేస్ చేస్తే మెషినరీ అకౌంట్ కి డెబిట్ చేయకుండా పర్చేస్ అకౌంట్ గా చేయడము. తర్వాత మిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఓవర్ సైట్ టు చెక్ ద అర్థమెటిక్ యాక్యురసీ ఆఫ్ ద జర్నల్ అండ్ లెడ్జర్ అకౌంట్స్. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఈస్ ప్రిపేర్డ్, రైట్. ఇఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్ డస్ నాట్ టాలీ అంటే డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ మనం యాడ్ చేసినప్పుడు, కూడతా వచ్చినప్పుడు డెబిట్ క్రెడిట్ రెండు టాలీ అవుతాయి కదండి. అయితే కాకపోతే దెన్ ఇట్ క్యాన్ బి సెడ్ దట్ దేర్ ఆర్ ఎర్రర్స్ ఇన్ ద అకౌంట్స్ విచ్ రిక్వైర్ రెక్టిఫికేషన్ దేర్ ఆఫ్. అప్పుడు ఏంటి అంటే, ఎప్పుడైతే టాలీ అవ్వలేదో, ఓకే ఎక్కడో మిస్టేక్ జరిగింది, రెక్టిఫికేషన్ అవసరమని అర్థమవుతుంది. సమ్ ఆఫ్ దీస్ ఎర్రర్స్ మే అఫెక్ట్ ద ట్రయల్ బ్యాలెన్స్ అండ్ సమ్ ఆఫ్ దీస్ డు నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద ట్రయల్ బ్యాలెన్స్. మీరు అనుకోవచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ వేసేసాం కదా, ట్రయల్ బ్యాలెన్స్ లో తెలిసిపోతుంది కదా, ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ మనం యాడ్ చేసినప్పుడు ఈ రెండు మనకి సమానంగా లేకపోతే తెలిసిపోతుంది కదలే, మిస్టేక్ అనుకుంటే పొరపాటు. అంటే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ మాత్రమే ట్రయల్ బ్యాలెన్స్ లో తెలుసుకుంటాము. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి కాకపోతే కొన్ని మిస్టేక్స్ తెలుస్తాయి, కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ లో మనం తెలుసుకోలేము. ఎందుకు అంటే కొన్ని రకాల తప్పుల వల్ల ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవ్వకపోవడం అనేది ఉండదు, అగ్రి అవుతుందండి. అంటే దొంగ తప్పించుకుంటాడు, దొంగ దొరకడు. ట్రయల్ బ్యాలెన్స్ although such errors may affect the determination of profit or loss, assets and liabilities of the business. అర్థమవుతుందండి. కొన్ని తప్పుల వలన ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవ్వదు, కొన్ని తప్పుల వలన ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది. అగ్రి అంటే ఏంటి, టాలీ అవుతుంది, మనం ఆ తప్పులు కనుక్కోలేము. అవి ఏంటో చూద్దాం నేను. దాన్ని ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రి, ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ అగ్రి అంటారు అనమాట. ఏ తప్పుల వల్ల అగ్రి అవుతుంది, ఏ తప్పుల వల్ల అవ్వదు. అంటే ట్రయల్ బ్యాలెన్స్ వేయడం వలన, వెయ్యడం వలన మనం తప్పులన్నీ కనిపెడతాము అనేది మాత్రం తప్పు. కొన్ని కనిపెట్టలేని తప్పులు కూడా ఉంటాయి. ఓకే. మనం ఇంకా సరే ఇదంతా వద్దు, ఇదంతా మనం చూసుకుంటే నా నా ఉద్దేశం ప్రకారము మనం ఒక థియరీ క్లాసు జస్ట్ మనం ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పకపోతే వేస్ట్, అర్థం కాదు. డైరెక్ట్ గా మనం వెళ్తే మెటీరియల్లోకి, రైట్. సరే అండి, చెప్తాము. ఏంటంటే ఇక్కడ మన చాప్టర్ పేరేంటి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇది ఎన్ని మార్కులకి ఇచ్చారో చూద్దామండి. ఇది కూడా బాగానే అడుగుతున్నారు. 10 మార్కులకి బ్యాంకు రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఒకటి, తర్వాత ఇది కూడా 10 మార్క్స్ అడుగుతున్నారండి. దీన్ని కూడా వదిలేసి వెళ్ళొద్దు. నేను చెప్పున్నాను బీఆర్ఎస్ వచ్చేటప్పటికి మీరు 5 నిమిషాల్లో చేస్తారు. ఇది లాస్ట్ నేను స్టడీ మెటీరియల్ 10th ఆర్ 11th ప్రాబ్లం ఏదో కానీ టైం టేకింగ్ అని చెప్పాను. కానీ నార్మల్ గా మనం 8 లెక్కలో లేదా 7 లెక్కలో మాత్రం నార్మల్ గా అంటే ఆ 7 ప్రాబ్లమ్స్ తో పాటు బీఆర్ఎస్ లో మనకి ఇచ్చినటువంటి 25 మీకు మే, జనవరి, అలాగే 24 సెప్టెంబర్ పేపర్స్ 9 ఆర్ 10 పాయింట్స్ ఇచ్చారండి. 10 మార్క్స్ కి 5 మినిట్స్ లో చేయొచ్చండి, అంతే. దట్స్ ఆల్. అలాగే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కూడా మనకి 5 నిమిషాల్లో చేయొచ్చండి. ఇది కూడా 5 మినిట్స్ అంతే, మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్. నేను మొన్న క్లాస్ లో కూడా చెప్పున్నాను, మీరు గనక బీఆర్ఎస్ రెక్టిఫికేషన్ ఈ రెండు ఇస్తే 15 మినిట్స్ లో, అంటే సమ్ లెక్క అర్థం చేసుకోవడానికి అండ్ లెక్క చేయడం ఫార్మాట్ డ్రా చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ మొత్తం కలిపి టోటల్ గా 15 నిమిషాల్లో మీరు చేస్తారండి, సరిగా వింటే. క్లాసు ప్రాక్టీస్ కూడా ఉండాలి. 15 మినిట్స్ అంతే. ఓకే. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అన్ఇంటెన్షనల్లీ, ఇంటెన్షనల్లీ అవన్నీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఏంటి అంటే స్టేజెస్ ఆఫ్ అక్కరింగ్ ఎర్రర్స్. స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్ అని రాయండి. అంటే ఎర్రర్ జరిగేటటువంటి స్టేజెస్ ఎన్ని, 3. ఎప్పుడు అంటే డే బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు, అవునా. డే బుక్ అంటే ఏంటి, మనం జర్నల్ రాస్తాం కదండి అప్పుడు.
రికార్డింగ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ అంటే ఫస్ట్ సోర్స్ డాక్యుమెంట్స్ నుంచి మనం ఏవైతే తీసుకున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ ని రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ డే బుక్ అందామండి. ఇన్ డే బుక్ లేదా ఇన్ జర్నల్ అందామా? ఇన్ జర్నల్ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ సబ్సిడరీ బుక్ కూడా అని అర్థం వస్తుందండి. మనకేంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా బల్కీగా ఉన్నప్పుడు సబ్సిడరీ బుక్స్ తీసుకుంటాం మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ లేదా రికార్డ్ అయినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ లేదా రికార్డెడ్ ఎంట్రీస్ అందామా? రికార్డెడ్ రాయబడినటువంటి ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో రికార్డెడ్ ఎంట్రీస్ పోస్టింగ్ ఇంటూ లెడ్జర్ అకౌంట్స్ పోస్టింగ్ ఇంటూ లెడ్జర్ అకౌంట్స్ రైట్. ఇంకోటి బ్యాలెన్సింగ్ లెడ్జర్ అకౌంట్స్. ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకోటి ఏమో రాయొచ్చు, క్యారీ ఫార్వర్డ్ కూడా రాయొచ్చు, అవసరం లేదు. బ్యాలెన్సింగ్ లెడ్జర్ అకౌంట్స్ ఈ మూడు. ఇది స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్. అంటే నువ్వు ఎంట్రీస్ రాసేటప్పుడు అది సబ్సిడరీ బుక్ అయినా కానీ లేదా జర్నల్ అయినా కానీ ఎంట్రీస్ రాసేటప్పుడు, అలాగే రికార్డ్ చేసిన ఎంట్రీస్ ని మనం పోస్టింగ్ చేసేటప్పుడు, తర్వాత బ్యాలెన్స్ చేసేటప్పుడు అండి మనం పోస్ట్ చేసినటువంటి లెడ్జర్ అకౌంట్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఫస్ట్ అయిపోయింది. సెకండ్ వచ్చేటప్పటికి నీకు స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్. స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్ చూద్దాం. ఏంటి ఫస్ట్ స్టెప్? ఎప్పుడు మనం లొకేట్ చేస్తాం? ఎప్పుడు చేస్తామండి? రాసుకుంటూ వెళ్ళిపోయామండి మనం. అలాగే లెడ్జర్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేసుకున్నాము, బ్యాలెన్స్ చేసాము, క్యారీ ఫార్వర్డ్ చేసాము. ఆ లెడ్జర్ అకౌంట్స్ అన్నిటినీ కూడా, ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్ ఆఫ్ అన్నిటినీ కూడా ఎక్కడికి తీసుకెళ్తామండి? మనం ట్రయల్ బ్యాలెన్స్ కి తీసుకువెళ్తాము. సో దాన్ని అందుకని ఏమంటారంటే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ దీన్ని ఇంకో పేరు కూడా రాయొచ్చండి. ఆర్ బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయినాక మనం ఏం చేస్తామండి? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్, ఇంకో పేరేంటి? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తామంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటండి? అవి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, తర్వాత ఇంకోటి ఏంటి? బ్యాలెన్స్ షీట్. ఇది క్లియర్? ఇది మ్యాటర్. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆర్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది విషయము. ఓకే. అయితే యాక్చువల్ గా మనకి ఏంటి అంటే ఇక్కడ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అనగానే జర్నల్ ఎంట్రీస్ అయినా రాసుకుంటామండి. జర్నల్ ఎంట్రీస్ రాస్తాము. ఓకేనా? కొన్నిటికి ఏంటి అంటే ఒక డెబిట్ కి క్రెడిట్ మనకి లేనప్పుడు జస్ట్ ఒక స్టేట్మెంట్ రాసేసుకుంటూ వెళ్ళిపోతామండి. డెబిట్ కి ఒక క్రెడిట్ లేనప్పుడు స్టేట్మెంట్ రాసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అంటే ఒక స్టేట్మెంట్ లో. నెక్స్ట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లో మొత్తం కూడా మనం జర్నల్ ఎంట్రీసే రాస్తామండి. మొత్తం కూడా జర్నల్ ఎంట్రీసే రాస్తాము. యూజింగ్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్. ఇక్కడ కూడా జర్నల్ ఎంట్రీసేనండి. జర్నల్ ఎంట్రీసే రాస్తాము. ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయాల్సి వస్తే చేస్తామండి. అలాగే ఒక కొత్తది వస్తుందండి ఇక్కడ, P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఎందుకు అంటే ఇవి నెక్స్ట్ ఇయర్ లో, అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాము కాబట్టి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. నామినల్ నేచర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నామినల్ నేచర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మనకి ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ ఏవైతే పడతాయో వాటిని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా మనం సరి చేస్తాం అనమాట. ఇక మిగిలినవన్నీ నార్మలే. ఇలా ఉంటుందండి.
బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని మనకి గనక లెక్కల్లో క్లియర్ గా చెబితే మనం సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయము. అసలు సస్పెన్స్ అకౌంట్ ఎందుకు? ఒక డెబిట్ కి ఒక క్రెడిట్ దొరకనప్పుడు, అర్థమవుతుందండి, ఒక జర్నల్ ఎంట్రీగా ఫామ్ చేయలేనప్పుడు సస్పెన్స్ అకౌంట్ తీసుకొస్తాము. అయితే మనకి సమ్లో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ మీరు ఫాలోయింగ్ ఎర్రర్స్, ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో రెక్టిఫై చేయమని ఇచ్చినప్పుడు మనకి ఒక డెబిట్ కి క్రెడిట్ దొరకకపోతే స్టేట్మెంట్ లాగా రాసేస్తామండి. అంటే అండర్ కాస్టింగ్, ఓవర్ కాస్టింగ్ లో ఎక్కువగా కనబడతా ఉంటాయి. సేల్స్ బుక్ ఈజ్ ఓవర్ కాస్టెడ్ బై 10,000 రూపీస్ అంటారండి. ఆ సేల్స్ అంటే ఏంటి అసలు? లేదా సేల్స్ అకౌంట్ అంటే ఏంటి? ఒక్క చోటే మిస్టేక్ జరిగింది. అలాంటప్పుడు మనం ఏంటి? ఓవర్ కాస్టింగ్ చేశారు కాబట్టి మళ్ళా మనం ఏం చేస్తాము అంటే ఆ సేల్స్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? సేల్స్ అంటే ఇన్కమ్, ఇన్కమ్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్. ఓవర్ కాస్టింగ్ అన్నప్పుడు మనం దాన్ని డెబిట్ చేసుకుంటాము. సో డెబిట్ చేసినప్పుడు క్రెడిట్ ఏమి చేయాలి అనే దానికి సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేసేటప్పుడు ఏమో సేల్స్ అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్ రాస్తామండి. అదే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నారంటే సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయకుండా ఒక స్టేట్మెంట్ లాగా రాసేస్తాం అనమాట. అర్థమవుతుందండి? అంటే సేల్స్ బుక్ ని, సేల్స్ లేదా సేల్స్ అకౌంట్ ని ఒక 10,000 రూపాయలతో ఆల్రెడీ మన క్రెడిట్ లో 10th ఓవర్ కాస్టింగ్ అయింది కాబట్టి దాన్ని 10,000తో డెబిట్ చేస్తే సరిపోతుంది అనేసి ఒక స్టేట్మెంట్ రాస్తాము. అదే ఆఫ్టర్ ప్రిపరేషన్ అనేసి నీకు లెక్కలో క్లియర్ గా ఇచ్చారనుకోండి, దాన్ని మనం సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తూ సేల్స్ అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్ రాస్తాం. ఎప్పుడు? ఓవర్ కాస్టింగ్ ఆఫ్ సేల్స్ అన్నప్పుడు. అర్థమవుతుందా? అదే అసలు బిఫోర్ ఆఫ్టర్ ఏమి ఇవ్వకుండా ఇచ్చేస్తే మనం మన ఇష్టం అండి. సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేసుకుంటే మనకి క్లారిటీగా ఉంటది. అది మన ఇష్టం. తర్వాత ఆఫ్టర్ ప్రిపరేషన్ అన్నప్పుడు మాత్రం క్లారిటీగా ఇస్తారండి. ఇచ్చినప్పుడు మాత్రం మనం ఏంటి అంటే ఏవైతే నామినల్ నేచర్ మీద మనకి ఇంపాక్ట్ పడేటటువంటివి ఉన్నాయో, ప్రాఫిట్ మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి మనం P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ తీసుకుంటాము. అవసరమైతే సస్పెన్స్ అకౌంట్ కూడా రాసుకుంటాము. కంపల్సరీగా జర్నల్ ఎంట్రీ ఫామ్ లోనే రాస్తాము. అంతే. ఓకే. ఇప్పుడు ఏం చెప్పామండి? స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్. సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే ఇంకొకళ్ళకి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలండి. ఇంకోటి చెబుతున్నా, నా ఫస్ట్ క్లాస్ మాత్రం మిస్ అవ్వకుండా వినండి. ఇంట్రడక్షన్ క్లాస్ లో మొత్తం క్లియర్ గా చెప్పడం జరిగింది. తర్వాత క్లాస్ లో ఏంటంటే దీని కంటిన్యూషన్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను సమ్స్ చేయడమే కదా. ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్, తర్వాత స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్, తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చేస్తున్నా నేను. థర్డ్ వన్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. టైప్స్ ఆఫ్ ఇది కూడా అండి మొత్తం టోటల్ పడతాయండి క్లాసెస్, 4 క్లాసెస్ పడతాయి. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ లో నేను చెప్తున్నాను మొత్తం మీద 2 టైప్స్ గా డివైడ్ చేయబోతున్నాం అండి మనం. 2 టైప్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పేటప్పుడు వినండి. మీ ఇష్టం, స్కిప్ చేసుకోండి చేసుకోండి. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కాదు, ప్రిన్సిపల్. తర్వాత క్లరికల్ ఎర్రర్. క్లరికల్ ఎర్రర్. ఎర్రర్స్, రైట్. ఓకే. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటో తర్వాత చూద్దామండి. క్లరికల్ ఎర్రర్లు మళ్ళీ ఉన్నాయండి, రకాలు ఉన్నాయి. ఏమిటంటే ఆ రకాలు రాద్దాం. 3 రకాలు ఉన్నాయి ఇక్కడ. 3 రకాలు ఏమిటంటే అవి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్. నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ కమిషన్. తర్వాత కాంపన్సేటింగ్ ఎర్రర్స్. కాంపన్సేటింగ్ ఎర్రర్స్, రైట్. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అనగానే మళ్ళా దీనిలో డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. 2 టైప్స్. జాగ్రత్తగా వినండి, వింటే సరిపోతుందిగా. ఒక్కసారి మనసు పెట్టి వింటే. చిన్నప్పుడు మా టీచర్ పాఠం చెప్పేటప్పుడు, సోషల్ టీచర్, మరి అది కూడా 10th క్లాస్ లోపల లేక మనకు సోషల్ ఉండేది. అసలు ఎప్పుడు నాకైతే ఎక్కడికో వెళ్ళిపోతా ఉండేది మైండ్. మా అమ్మ ఏం చేస్తుంది, మా అమ్మ ఏం కూర వండింది, సాయంత్రం వెళ్తే మా అమ్మ ఏం పెట్టుద్ది, మనకు ఉంటది కదా 6th 7th 8th హిస్టరీ ఉంటది కదండి. అసలు వినేవాళ్ళం కదా. ఏదో 9th 10th లో కొంచెం విన్నాము. అనుకోకుండా వెళ్ళిపోతా ఉంటది మైండ్. మా అమ్మ ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళంగానే ఏం పెడుతుంది, అన్నయ్య నా ఆట వస్తువులు ఏమైనా తీసుకున్నాడా ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అట్లా ఎక్కడ దాచిపెట్టాడు, ముందు రోజు తీసుకుంటాడు కదా నన్ను నేర్పిస్తానికి, ఇలా పోతా ఉంటుంది మైండ్. ఏం చేద్దాం, వినాలి. కాసేపు అయినా మైండ్ పెట్టాలి. మిమ్మల్ని మీరు అనుకుని మళ్ళీ ఇప్పుడు ఏముందిలే పాఠం ఎన్న వెళ్ళిపోయింది, స్కిప్ అయింది, మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు పాఠం ముందు జరిగిపోతే. ప్రాబ్లం లేదుగా ఆన్లైన్ క్లాసెస్ అంటే. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ లో ఫస్ట్ కంప్లీట్ ఒమిషన్ అండి ఇక్కడ. కంప్లీట్ ఒమిషన్. కంప్లీట్ ఒమిషన్. తర్వాత పార్షియల్ ఒమిషన్. పార్షియల్ ఒమిషన్, రైట్. ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ అబ్బో బోల్డ్ ఉన్నాయి, తర్వాత చూద్దాం.
కాంపన్సేటింగ్ ఎర్రర్ తీసేయండి. ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ లో అండి మళ్ళీ చెప్తాను నేను. అంటే తర్వాత మనం ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అయిందా అగ్రి అవ్వలేదా ఇవన్నీ కూడా చెప్పుకుంటా వెళ్దాము. ఒకటి రెండు రాసుకుంటే ఉన్నాయి, నేను ఐదే రాసిన. ఓకే, సరే. చూడండి జస్ట్, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, క్లరికల్ ఎర్రర్. క్లరికల్ ఎర్రర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్: ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, కాంపన్సేటింగ్ ఎర్రర్. అంటే టోటల్ గా వచ్చేటప్పటికి మనకి ఎర్రర్స్ ఒకటి, రెండు, మూడు, నాలుగు రకాలని కూడా చెప్పచ్చు. రైట్. సరే, ఒక్కొక్కటి చూద్దాం. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటండి? ప్రిన్సిపల్ అంటే ఏంటి? సిద్ధాంత రీత్యా దోషాలు అంటారు తెలుగులో. ఆడికి ఎవరైతే అకౌంట్ రాస్తున్నాడో ఆ అకౌంటెంట్ కి పాపం మంచోడే వాడు, మంచోడే కానీ ఆయన గారికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ లేకపోవడం వలన ఏమైంది అంటే తప్పులు చేసేసాడు. తప్పులు అంటే ఎలా అంటే ఇక్కడ ఆ ఆయనకి చెప్తాను. ఒక రెవెన్యూ ఐటమా తెలియలేదు, ఒక క్యాపిటల్ నేచరా తెలియలేదండి. ఇదిగోండి, మెషినరీ పర్చేస్ చేసిందండి సంస్థ. మెషినరీ పర్చేస్డ్ రూపీస్ 50,000 కదండి. వీడు మెషినరీ బిజినెస్ కాదండి మాది. మేము వేరే క్లాత్ బిజినెస్, అంటే మేము క్లాత్ తీసుకొచ్చి వాటిని కుట్టి అమ్ముతాము. సో మెషిన్స్ కావాలి, పర్చేస్ చేసామండి మనము 50,000కి. అయితే అకౌంటెంట్ దీన్ని ఎలా రాశాడంటేనండి, యాక్చువల్ గా మనం ఏం రాస్తాము మీకు తెలుసు. మెషినరీ పర్చేస్ చేస్తే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అకార్డింగ్ టు రియల్ రూల్. మెషినరీ ఎందుకు అంటే మెషినరీ అనేది అసెట్ గా ట్రీట్ చేస్తాం కాబట్టి మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాస్తాము అని చెబుతావు నువ్వు, అవునా? 50,000 రూపీస్, 50,000 రూపీస్. రైట్. 50,000, ఇది కదండి రాయాలి. రాయాలి ఇది కదా. అయితే ఏం జరిగింది చెప్తాను. మెషినరీ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 50,000 రాంగ్లీ డెబిటెడ్ టు పర్చేసెస్ అకౌంట్. పర్చేసెస్ అకౌంట్ అర్థమవుతుందండి. మెషినరీ పర్చేస్ చేస్తే మెషినరీకి రాయలేదు అని అర్థం. మెషినరీ అకౌంట్ కి రాయకుండా పర్చేసెస్ అకౌంట్ కి డెబిట్ చేశారు. అంటే ఒక క్యాపిటల్ నేచర్ ఐటమ్ ఏదైతే ఉందో క్యాపిటల్ నేచర్ ఐటమ్ ని దాన్ని రెవెన్యూగా ట్రీట్ చేశారు. లేదా ఒక రియల్ అకౌంట్ ప్రకారముగా రాయవలసినటువంటి ఐటమ్ ఏదైతే ఉందో రియల్ అకౌంట్ ప్రకారముగా అంటే ఒక అసెట్ గా ట్రీట్ చేయాల్సినటువంటి దానిని నామినల్ నేచర్ గా ఒక ఎక్స్పెన్స్ గా రాశారండి. అంటే ఆయనకి ఏం తెలియదండి, ప్రిన్సిపుల్సే తెలియదు. ప్రిన్సిపుల్స్ రావు. అర్థమవుతుందా అసలు? అది దీన్నే మనకి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ అంటారు. అంటే రాయాల్సిందేంటి, మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాయాలి. కానీ వాళ్ళు ఏం రాశారు? ఇదిగోండి, ఇదిగోండి రాసింది ఏంటి? మెషినరీ అకౌంట్ డెటార్ టు రాయాల్సింది ఇది కదా, క్యాష్ అకౌంట్ రాయాలి, ఇది రాయాలి. కానీ రాసింది ఏంటండి? ఇదిగోండి ఏం రాశారు అంటే వాళ్ళు, ఇదిగోండి నేను యాక్చువల్ గా ఎలా చెప్తారంటే ఇలా అకౌంట్ వేసేసి, ఇదిగోండి ఇలా అకౌంట్ వేసేసి మెషినరీ అకౌంట్ రాయలేదు కదండి, అకౌంట్ వేసేసి మెషినరీ అకౌంట్ లో రాయకుండా ఇలా చెప్తాం. మెషినరీ అకౌంట్ లో రాయకుండా పర్చేజెస్ అకౌంట్ లో డెబిట్ ఇచ్చారు అని చెప్తాం, అవునా? క్యాష్ బుక్ లో మాత్రం బాగానే పడింది. అయితే నేను ఇలా అకౌంట్ తీసుకుని చెప్పను. అర్థం కావాలి అంటే నేను ఇలా ఎంట్రీలోనే చదువుతాను. అది నా ప్రకారముగా నేను ఇలాగే చదువుతా. నేను అకౌంట్ వేసి ఓకే పర్చేస్ అకౌంట్ లో రాశారు, మెషినరీ అకౌంట్ లో రాయలేదు అని నేను చెప్పబోవటం లేదండి. మీకు అర్థం కావడం నాకు ముఖ్యం సబ్జెక్టు. సో నేను ఇలాగే చదువుతా. మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాయాలి, కానీ పర్చేసెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాశారు. కానీ మనం రెక్టిఫై చేయాలి. దీన్ని రెక్టిఫై చేయాలి అన్నప్పుడు మిస్టేక్ జరిగిందండి. ఎక్కడ జరిగింది? క్యాష్ బాగానే ఉంది కదండి, బాగున్నాడుతో మీకేంటండి పని? సో లీవ్ ఇట్, వదిలేయండి. క్యాష్ బాగానే పడింది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఇవ్వాల్సిన డెబిట్ ఇయ్యారంట్రా బాబు. ఇప్పుడు మన ఆన్సర్ రెక్టిఫికేషన్, రెక్టిఫై చేయాల్సినటువంటి లేదా రెక్టిఫై ఎంట్రీ. మనం చేసేటటువంటి ఎంట్రీ ఏంటంటే రెక్టిఫై చేసే ఎంట్రీ రాయాల్సిన మెషినరీకి నువ్వు ఇప్పుడు మెషినరీ అకౌంట్ డెటార్ ఇచ్చు. అనవసరంగా రాసిన పర్చేజ్ అకౌంట్ లో డెబిట్ రైట్ ఆఫ్ అవ్వాలంటే క్రెడిట్ చేసేసేయి పర్చేస్ అకౌంట్. ఇదండి మన ఆన్సర్. నువ్వు రాయాల్సినటువంటి ఆన్సర్ ఏది అంటే ఇది. ఎంత ఈజీగా ఉంది, చేయలేమా మనం 5 నిమిషాల్లో?
మెషినరీ అకౌంట్ డేటా టు పర్చేసెస్ అకౌంట్. అర్థమవుతుందా? సరే, ఇదంతా అప్పుడే ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చదివితే అర్థమవుతుందని. దీన్ని ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి అంటారా మీరు? చదువుతా. ఏంటంటే వేజెస్ పెయిడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మెషినరీ వేజెస్ పెయిడ్ రూపీస్ 200 ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మెషినరీ రాంగ్లీ, వాళ్ళే చెప్తున్నారు కదా రాంగ్ అయిందని. ఇంకా మీరేంటి ఆలోచించేది? వాళ్ళే చెప్తున్నారు కదా రాంగ్లీ డెబిటెడ్ టు వేజెస్ అకౌంట్. ఏమండి, ఏదైనా మెషిన్ కొంటే, మెషిన్ కొన్నప్పుడు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మనం డిప్రిసియేషన్ అకౌంట్ లో అన్నిటిని తీసుకొచ్చి మెషిన్ కి మనం డెబిట్ చేస్తామా లేదా? ఇన్స్టాలేషన్ ఛార్జెస్, వేజెస్ పెయిడ్, ఓకే, రూపీస్ 200 ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మెషినరీ, ఇన్స్టాల్ చేయడానికి మనం పిలిచినప్పుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఖర్చుని కూడా మనము మెషినరీకే రాయాలి. అసలు ఎందుకు రాంగ్లీ డెబిటెడ్ టు వేజెస్ అకౌంట్ అంటే, ఓహో రాయకూడదు అని నీకు తెలిసింది. రాయకూడదు కానీ రాశారు అంటే ఏమి రాశారు? రాంగ్ గా ఏమి రాశారు? వేజెస్ అనే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అకార్డింగ్ టు నామినల్ రూల్. వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాశారు. అర్థమవుతుందా? రాశారు. రాయకూడదు. మరి ఏం రాయాలి? యాక్చువల్ గా రాయాల్సింది ఏంటి? ఇక్కడ రాస్తా చూడండి. మెషినరీ అకౌంట్, అసలైతే బుద్ధిమంతులు అనమాట మనం, మనకు తెలుసు అసలు ఇది రాయాలి. మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాస్తాం. మనం బుద్ధిమంతులం కదా, మంచిగా రాస్తాం. బాగా చదువుకున్నాం, మనం బాగా చదువుకుని వచ్చాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని చదువుకుని వచ్చాం కదండి. ఇలా రాస్తాం. మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్, ఇది కరెక్ట్. కానీ వాడు రాసింది ఏంటండి? రాంగ్లీ ఏం చేశాడు? వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాశారండి. 200 రూపీస్ ఇది రాంగ్. ఇది రాంగ్. సో దీన్ని నువ్వు రెక్టిఫై చెయ్యాలి కదా. ఇదిగో రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏమిటి అంటే, ఇవ్వాల్సిన మెషినరీకి డెబిట్ ఇచ్చేసుకో. ఇవ్వాల్సిన మెషినరీకి డెబిట్ ఇయ్యి. మెషినరీ అకౌంట్ డెటార్ టు, అనవసరంగా రాసిన వేజెస్ అకౌంట్ రైట్ ఆఫ్ అవ్వాలంటే వేజెస్ అకౌంట్ కి క్రెడిట్ ఇచ్చుకో, రైట్ ఆఫ్ అయిపోతుంది. ఇదండి రాయాల్సిన అటువంటి నీ ఆన్సర్. అంతేగాని మన ఎగ్జామ్ బుక్ లో మేడం 5 నిమిషాల్లో అయిపోతుంది అంటది, ఇదొక ఎంట్రీ రాసింది మళ్ళీ ఇదంటుంది. ఇవన్నీ రాయమాక నువ్వు. ఇవన్నీ రాయాల్సినటువంటి హిస్టరీ లేదు. నీకు అర్థం కాదని నేను చదువుతున్నా. నువ్వు రాయాల్సినటువంటి ఎంట్రీ ఇది, అంతే. ఇది రెండో ఎగ్జాంపుల్, అంతే, తీసే. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ల్యాక్ ఆఫ్, ఏం లేదండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ది ఫండమెంటల్స్. దీని వివరణ ఇస్తున్నా నేను. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ అబౌట్ ఫండమెంటల్స్. అందుకే కదా మీరు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలుసుకుని వెళ్తున్నారు ఇవన్నీను. రైట్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ఫండమెంటల్సే తెలియదు వాడికి. తీసేయి. సరేనండి, పాపం ఆ క్లర్క్ ఏంటంటే ఫండమెంటల్స్ తెలియదు, ఎక్స్పీరియన్స్ లేకుండా మిస్టేక్ చేశాడు. మరి ఈయనేంటంటే క్లరికల్ ఎర్రర్ అంటున్నారు. క్లరికల్ ఎర్రర్ అంటే వీడికి బాగొచ్చు, ఫండమెంటల్స్ తెలుసు, కానీ ఇంట్లో పాపం ఏ మూడ్ లో వచ్చాడో, వాళ్ళ మిస్సెస్ ఏమైనా తిట్టిందో, లేదంటే ఏం టెన్షన్లు ఉన్నాయో వచ్చాడండి ఆఫీస్ కి. వచ్చి ఏం చేశాడంటే రికార్డ్ చేయడానికి ఒమిట్ చేసేసాడంట. అసలు రాయడమే మర్చిపోయాడు. లేదంటే కళ్ళజోడు తెచ్చుకోలేదేమో. ఒక ట్రాన్సాక్షన్ ని సోర్స్ డాక్యుమెంట్ నుంచి చూసి రాయాల్సినటువంటి ట్రాన్సాక్షన్ ఒకటి ఎగరగొట్టేశాడండి. మొత్తానికి ఎగరగొట్టేస్తే కంప్లీట్ ఒమిషన్. ఓకే, సరే. మొత్తానికి ఎగరగొట్టకుండా సబ్సిడరీ బుక్స్ లో బాగానే రాశారండి, డే బుక్ లో బాగానే రాశారండి టోటల్ ఎంట్రీని. దాన్ని ఎక్కడికి పోస్టింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి పార్షియల్ గా ఒక చోట రాసి ఇంకో చోట, ఒక పోస్ట్ చేసి ఇంకో చోట మనకి మర్చిపోయారు. పర్చేజెస్ అకౌంట్ లో రాశారండి, క్యాష్ అకౌంట్ లో రాయలేదు. అలా పార్షియల్ ఒమిషన్ అంటే అర్థమవుతుందండి. కంప్లీట్ గా మర్చిపోయారంటే ఒక డెబిట్ పడాల, ఒక క్రెడిట్ పడాల, పేచీనే లేదు. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది, రాంగ్ అమౌంట్ తో ఏదైనా అగ్రి అవుతుంది. ఇదేంటి? పార్షియల్ ఒమిషన్. ఒకటి రాసి ఇంకొకటి రాయ, ఒక అకౌంట్ లో రాసి ఇంకొక అకౌంట్ లో రాయకపోతే పార్షియల్ ఒమిషన్. ఇది టోటల్ గా మొత్తానికి ఎగరగొట్టేశారు. ఏదైనా కానీ ఇది క్లరికల్ ఎర్రర్. ఆయన కళ్ళజోడు పెట్టుకు రాలేదో, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందో, ఏదైనా టెన్షన్స్ ఉన్నాయో మిస్టేక్ చేసేసాడు. అది ఎర్రర్స్ ఆఫ్ ఓమిషన్. నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ చూద్దామా. దాన్ని చూసే ముందు కాంపన్సేటింగ్ ఎర్రర్ చెప్తానండి. కాంపన్సేటింగ్ ఎర్రర్ అంటే ఒక తప్పు ఇంకొక తప్పుతో సరిపోవడం అనమాట. ఒక తప్పు ఇంకొక తప్పుతో సరిపోవడం అంటే, ఇప్పుడు సేల్స్ బుక్ రూపీస్, లేదంటే అండర్ కాస్టింగ్ ఆఫ్ సేల్స్ బుక్ 10 రూపీస్, 1000 రూపీస్, 1000 అండర్ కాస్టింగ్ అయింది సేల్స్ అంటే,
మనకి సేల్స్ ఏ అకౌంట్ అండి? క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అది గుర్తుపెట్టుకో. అయితే ఇంకో క్రెడిట్ లో ఇంకో ఈసారి డెబిట్ లో ఏమైంది అంటే, ఇది అండర్ కాస్టింగ్ అయింది కదండి. ఇదిగోండి, అండర్ కాస్టింగ్ ఆఫ్ పర్చేజ్ బుక్ రూపీస్ 1000. అంటే డెబిట్ లో తక్కువ కూడారు, క్రెడిట్ లోను తక్కువ కూడారు. ఒక తప్పు ఇంకొక తప్పుతో సరిపోయి, ఇదిగోండి ట్రయల్ బ్యాలెన్స్ లో నీకు డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నప్పుడు మొత్తం మీద నీకు లక్ష లక్ష టాలీ అవ్వాల్సింది 1 lakh 1 lakh రూపీస్ టాలీ అవ్వాల్సింది నీకు టాలీ అయ్యింది ఏదైతేనేమి. కానీ 99,000 రూపీస్ 99,000 రూపీస్ గా టాలీ అయ్యింది. అర్థమైందా? ఏదైనా కానీ టాలీ అయింది. ఇది కాంపెన్సేటింగ్ ఎర్రర్ అంటే అలా ఉంటుంది అనమాట. ఒక డెబిట్ లోను మిస్టేక్ జరిగింది, క్రెడిట్ లోను సమానమైన అమౌంట్ తో మిస్టేక్ జరిగింది, సో సరిపోయింది. దాన్ని కాంపెన్సేటింగ్ ఎర్రర్ అంటారు. ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటండి? కమిషన్, అబ్బో ఇది చాలా పెద్ద హీరో అండి, కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేసి తికమక పెట్టేటటువంటిది ఇదే. ఎర్రర్స్ ఆఫ్ కమిషనే అంటే, ఇదిగోండి, రైటింగ్ ఆఫ్ రాంగ్ రైటింగ్ ఆఫ్ రాంగ్ లేదంటే రైటింగ్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ లేదా రాంగ్ ఎంట్రీ. అర్థమవుతా? రికార్డింగ్ ఆఫ్ రాంగ్ ఎంట్రీ లేదా అమౌంట్ ఇన్ సబ్సిడరీ బుక్స్. తర్వాత రాంగ్ టోటలింగ్ రాంగ్ టోటలింగ్ రాంగ్ టోటలింగ్ ఇన్ సబ్సిడరీ బుక్స్. తర్వాత రాంగ్ పోస్టింగ్ ఎక్కడండి? ఎక్కడ రాంగ్ పోస్టింగ్? ఇన్ లెడ్జర్కి వచ్చేసాం. ఇన్ లెడ్జర్ అకౌంట్స్ రాంగ్ పోస్టింగ్. పోస్టింగ్ అంటే నేను లెడ్జర్ మర్చిపోమాకండి. తర్వాత రాంగ్ సైడ్, పోస్టింగ్ ఆఫ్ రాంగ్ సైడ్ అని పోని, పోస్టింగ్ ఆఫ్ రాంగ్ సైడ్, రాంగ్ అమౌంట్, ఇవన్నీ కూడా రాంగ్ సైడ్ లేదా రాంగ్ అమౌంట్, ఇంకా చాలా ఉన్నాయి రాసుకుంటే. తర్వాత రాంగ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ అన్ అకౌంట్, ఇవన్నీ కూడా. రైట్? ఇదండి టోటల్ గా రికార్డింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ ఇన్ సబ్సిడరీ బుక్స్, రాంగ్ టోటలింగ్ సబ్సిడరీ బుక్స్, రాంగ్ పోస్టింగ్ ఆఫ్ రాంగ్ సైడ్ అంటే డెబిట్ సైడ్ రాయబోయి క్రెడిట్ సైడ్ రాస్తే, రాంగ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎన్ అకౌంట్, అలాగే రాంగ్ క్యారీ ఫార్వర్డ్ కూడా అనొచ్చు. రైట్? కంప్లీట్ ఒమిషన్, పార్షియల్ ఒమిషన్. తర్వాత ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, క్లరికల్ ఎర్రర్. రైట్? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అయ్యిద్దా అగ్రి కాదా అంటే, ట్రయల్ బ్యాలెన్స్ ఏ తప్పు వలన ట్రయల్ బ్యాలెన్స్ మనకి ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ రెండు వైపులా అగ్రి అంటే ఏంటి? సమానముగా వచ్చేసింది. అంటే కొన్ని తప్పుల్ని మనం ఏంటి అంటే, సమానంగా ఉంది కదా తప్పు జరగలేదా అంటే జరుగుద్ది, కానీ మనం కనుక్కోలేము ఎలాంటి తప్పులు. ఇందాక చెప్పాను చూసారా, ఇదిగోండి ఇందాక చెప్పిన దాంట్లో ఇంకో మెషినరీ వేజెస్ పే చేశారు ఇన్స్టాలేషన్ ఆఫ్ మెషినరీకి, కానీ రాయాల్సిన మెషినరీ అకౌంట్ కి డెబిట్ ఇవ్వకుండా వేజెస్ కి ఇచ్చారు. ఏదైతే ఏమైందండి, మనం మెషినరీ డెబిటే వేజెస్ డెబిటే, అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో అమౌంట్ 200 రూపాయలు పడింది, కాకపోతే వేరే అకౌంట్ కి పడింది, మెషినరీ అకౌంట్ కి రాయబోయి వేజెస్ అకౌంట్ కి రాశారు. ఏదైతే ఏమైంది, 200 రూపాయల అమౌంట్ అయితే పడింది. అర్థమవుతుందా? అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడ్ 200 పడింది, క్రెడిట్ సైడ్ 200 రూపీస్ పడింది. సో అలాంటప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది. ఇదే కదా ఒక ఎగ్జాంపుల్. అలాంటప్పుడు మనం ఏంటి అంటే, ట్రయల్ బ్యాలెన్స్ వేయడం వలన మనం మిస్టేక్స్ కనుక్కోగలము అని అన్ని వేళలా అనుకోలేము. సో ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ జరిగినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవ్వుద్ది. ఎందుకు అంటే రాంగ్ గా రెండు వైపులా పడింది కాబట్టి. తర్వాత క్లరికల్ ఎర్రర్ లో ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, కంప్లీట్ గా ఎర్రర్ అసలు వదిలేశారండి. ఒక డెబిట్ రాయాలా, ఒక క్రెడిట్ రాయాలా. సో ప్రాబ్లం ఏంటి? తప్పు అమౌంట్ అగ్రి అవుతుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి. పార్షియల్ ఒమిషన్ అయితే ఒక అకౌంట్ లో పోస్ట్ చేసి రెండో అకౌంట్ లో చేయకపోతే ఎలా అగ్రి అయ్యిద్దండి? సో నాట్ అగ్రి, నాట్ అగ్రి. రైట్? తర్వాత రికార్డింగ్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ లో రాంగ్ రికార్డ్ చేయడం వల్ల ఏంటి అంటే, ఇక్కడ డెబిట్ క్రెడిట్ రెండిట్లో కూడా రాంగ్ గా జరుగుతుందండి. ఇక్కడ డే బుక్ లో, సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి.
కానీ రాంగ్ టోటలింగ్ అప్పుడు ఏంటి అంటే మనం పర్చేస్ బుక్ మొత్తం కూడామండి 10,000 రూపాయలు, అది అకౌంట్ కి వెళ్ళేటప్పటికి మనకి టోటల్ రాంగ్ గా వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే ట్రయల్ బ్యాలెన్స్ నాట్ అగ్రి, టోటలింగ్ లో తప్పు వచ్చిందండి ఇక్కడ. రాంగ్ నాట్ అగ్రి, రాంగ్ పోస్టింగ్ ఇన్ లెడ్జర్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ నాట్ అగ్రి చెప్తా నేను ఒక్కొక్కటి వచ్చినప్పుడు. రాంగ్ పోస్టింగ్ ఇచ్చారండి, లేదా రాంగ్ అమౌంట్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు. తర్వాత పోస్టింగ్ ఆఫ్ రాంగ్ సైడ్, పోస్టింగ్ ఆఫ్ రాంగ్ సైడ్ అంటే ఏంటంటే డెబిట్ వేయాల్సింది క్రెడిట్ వేశారు కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ నాట్ అగ్రి అండి. ఇలా ఒక వైపుది ఇంకొక వైపు వేయకపోవడం వల్ల జరిగింది తప్పు వల్ల డబుల్ అమౌంట్ తీసుకెళ్తామండి మనం, డబుల్ అమౌంట్. తర్వాత రాంగ్ బ్యాలెన్సింగ్ అంటే ఒక అకౌంట్ తప్పుగా బ్యాలెన్స్ చేశామండి, దానికి సంబంధించిన కరస్పాండింగ్ బాగానే ఉంటుంది, సో ఇక్కడ కూడా ట్రయల్ బ్యాలెన్స్ నాట్ అగ్రీ, ఈ రకంగా. నెక్స్ట్ కాంపన్సేటింగ్ ఎర్రర్ లో దాంట్లోనే ఉందిగా మనకి ప్రాబ్లం ఏముంది, కాంపన్సేటింగ్ ఎర్రర్ అంటే సరిపెట్టే తప్పులు, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ. ఒకసారి చూసుకోండి. ఇంకా ఇప్పుడు మనం ఏంటంటే మీ బుక్ లో స్టడీ మెటీరియల్ లో ఎలా ఇచ్చారు అనే దానికి వెళ్ళిపోదాము. ఎందుకు అంటే ఎప్పుడు కూడా నేను స్టడీ మెటీరియల్ నేను బేస్ అవుతానండి. నేను చదువుకున్నప్పుడు కూడా అంతే, కాకపోతే నాది సిఏ డిస్కంటిన్యూడ్ అండి. నేను ఖచ్చితంగా నేను స్టడీ మెటీరియల్ ఫాలో అయ్యాను. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ చేయాల్సిందే, అంతే. ఎన్ని ప్రీవియస్ పేపర్స్ దొరికితే అన్ని చేయాలండి. నేను మీకైతే 3 or 4 చేయిద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి లైన్ గా ఎంతవరకు అవసరమో అక్కడ అంతవరకు తీసుకుంటా నేను. ఇదో ఎర్రర్స్, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, క్లరికల్ ఎర్రర్, రైట్. రెవెన్యూ ఎక్స్పెన్సెస్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్, అలాగే చూడండి అదే మాదిరిగా చూడండి, అంటే రెవెన్యూని క్యాపిటల్ గా లేదా క్యాపిటల్ రెవెన్యూగా. ద సేల్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ అసెట్ యాజ్ ఆర్డినరీ సేల్, అలాగే పర్చేస్ చేసిన ఆర్డినరీ పర్చేసెస్ తో రాయడము. క్లరికల్ ఎర్రర్, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, కాంపన్సేటింగ్ ఎర్రర్, ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ. ఇదిగో ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ, ఇక్కడ కూడా ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ. తర్వాత ఇక్కడ చూడండి ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ లో చెప్పాను ఏమని, ఒమిటింగ్ అన్ ఎంట్రీ కంప్లీట్లీ ఫ్రమ్ ద సబ్సిడరీ బుక్స్, ఒమిటింగ్ టు పోస్ట్ ద లెడ్జర్ అకౌంట్స్ ఫ్రమ్ ద సబ్సిడరీ బుక్స్. ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ, ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ అగ్రీ. తర్వాత ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ లో ఏమేమి ఉన్నాయి, రైటింగ్ ద రాంగ్ అమౌంట్ ఇన్ ద సబ్సిడరీ బుక్స్, రైటింగ్ ద రాంగ్ అమౌంట్ ఇన్ ద సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి, టోటల్ గా మనం ఎంట్రీ రెండు వైపులా కూడా డెబిట్ క్రెడిట్ మొత్తం కూడా రెండిట్లో కూడా ట్రయల్ బ్యాలెన్స్ రాంగ్ జరుగుతుంది కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ. రాంగ్ కాస్టింగ్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, రాంగ్ టోటల్ చేయడం అనమాట, కూడటం. తర్వాత పోస్టింగ్ ద రాంగ్ అమౌంట్ ఇన్ ద లెడ్జర్, పోస్టింగ్ అన్ అమౌంట్ ఆన్ ద రాంగ్ సైడ్, రాంగ్ బ్యాలెన్స్ ఆఫ్ అన్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ అగ్రీ. ప్రతి ఎగ్జాంపుల్ లో నేను ఏంటంటే ఇవన్నీ వేటికి సంబంధించింది అనేది ఒకటి నేను వచ్చినప్పుడు నేను వచ్చి మళ్ళీ ఇక్కడ చెప్తానండి. అది స్టెప్స్ టు లొకేటింగ్ ఎర్రర్స్ ఎప్పుడు అనేది కూడా నేను చెప్పాను కదా, చదువుకుంటూ వెళ్దాం ఒకసారి. ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ ఓన్లీ ఏ వెరీ స్మాల్ డిఫరెన్స్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్, ద ఎర్రర్స్ లీడింగ్ టు ఇట్ మస్ట్ బి లొకేటెడ్ అండ్ రెక్టిఫైడ్. A small difference may be the result of a number of errors. The following steps will be useful in locating errors. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనండి, నేను ఆల్రెడీ చెప్పేసా, నేను చెప్పిందే ఇక్కడ ఉంటుంది. ద టూ కాలమ్స్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్ షుడ్ బి టోటల్ అగైన్. ఇఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓన్లీ వన్ అమౌంట్ హ్యాస్ బీన్ రిటర్న్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్, ద లిస్ట్ ఆఫ్ సచ్ అకౌంట్స్ షుడ్ బి చెక్డ్. ఓకే, వద్దు ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్, ఇట్ షుడ్ బి సీన్ దట్ ద క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ హ్యావ్ బీన్ రిటర్న్ ఇన్ ద ట్రయల్. నెక్స్ట్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చూద్దాం. ఎర్రర్స్ షుడ్ నెవర్ బి కరెక్టెడ్ బై ఓవర్ రైటింగ్. ఏముంది, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు 10,000 రూపీస్ రాయబోయి 1,000 రూపీస్ రాశారనుకో, లేదంటే 1,000 రూపీస్ రాయబో 10,000 రాశారనుకో, మీరు ఏం చేస్తారంటే ఒక సున్నా, ఇది ఇది మీరు చేసే పని ఇలా చేశారు, దీన్ని ఓవర్ రైటింగ్ అంటారు. ఎగ్జామ్ లో అయినా కూడా అలా చేయకూడదు, అకౌంట్ బుక్స్ లో అసలు ఆ విధానమే లేదు. ద కరెక్షన్ షుడ్ బి మేడ్ బై మేకింగ్ అనదర్ suitable ఎంట్రీ కాల్డ్ యాజ్ a rectification entry. In fact, the rectification of an error depends on at which stage is it detected. So, ఆ స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందా చెప్పాను కదా, సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేసేదేమో ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. అర్థమవుతుందా, ఎప్పుడు ఒక డెబిట్ కి క్రెడిట్ దొరకనప్పుడు అలా. An error can be detected at any one of the following stages: before preparation of trial balance, after trial balance, but before the financial accounts are drawn. Next, after financial accounts, that is in the next accounting period. ఆల్రెడీ ఇదంతా చెప్పేసి ఇక్కడికి వచ్చాము. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఏం చేయాలి, నేనేం చెప్పానండి, ఒక స్టేట్మెంట్ రాసేస్తాము, లేదు ఒక ఎంట్రీ దొరికితే ఎంట్రీ రాస్తాం. ఎంట్రీ లేనప్పుడు సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయకూడదు. మనకి లెక్కలో బిఫోర్ ప్రిపరేషన్ అని ఇవ్వకపోతే మన ఇష్టం, రాసుకో సస్పెన్స్ అకౌంట్. ఎప్పుడు ఒక డెబిట్ కి క్రెడిట్ దొరకనప్పుడు ఒక టెంపరీ అకౌంట్ యూజ్ చేస్తాము, దట్ ఈస్ కాల్డ్ సస్పెన్స్ అకౌంట్. దెర్ ఆర్ సమ్ ఎర్రర్స్ విచ్ అఫెక్ట్ వన్ సైడ్ ఆఫ్ ఎన్ అకౌంట్ ఆర్
which affect more than one account in such a way that is not possible to pass a complete rectification entry. In other words, there are some errors which can be corrected if detected at this stage by making a rectification statement in the appropriate sites of concerned accounts. It is important to note here that such errors may involve only one account or more than one account. Read the following illustrations అటండి. ఇవి వద్దండి, ఇవన్నీ కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను. ఇక్కడ మనం చూస్తే మైండ్ పోద్ది. మీరు ఎగ్జాంపుల్స్ లో నేను చెప్పిన తర్వాత విన్న తర్వాత ఇక్కడికి రండి. రావద్దని నేను అనటం లేదు, రావాల్సిందే. రైట్. ఇదిగోండి ఫస్ట్ సమ్ ఇచ్చేసారు చూడండి. ఇది ఏంటి అంటే బిఫోర్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ టీవీ ట్రయల్ బ్యాలెన్స్ ద టోటల్ టు ద పర్చేస్ బుక్ హ్యాస్ బీన్ అండర్ క్యాస్ట్ బై. నేను అసలు చెప్పనండి ఇది ఫస్ట్, నేను తర్వాత చదువుతా. ఈ సమ్ నేను ఇది చెప్పను, నేను ఇది చెప్పనండి. అది తర్వాత వద్దాము. ఈ సమ్కి వద్దాం, చూద్దాం. ఇంతకు ముందు నేను సిఎంఏ ఫౌండేషన్ వాళ్ళకి చెప్పానండి. మీ బుక్ లోదే తీసుకున్నాను అనమాట, సిఏ ఫౌండేషన్ వాళ్ళదే. ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ దొరికినాయి. ఇక్కడ బీఆర్ఎస్ కూడా అంతే, నాకు సిఎంఏలో దొరకలేదు అన్ని సమ్స్. సో ఇక్కడే ఉన్నాయి, చక్కగా చక్కగా ఉందండి సిఏ ఫౌండేషన్. నేను రాసినప్పుడు సిపిటి రాశానండి. బుక్స్ మనం బిట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే మేము. The following errors were found in the books of Ram Prasad and Sons. Give the necessary entries to the correct them. ఈ సమ్ చెప్పి ఆపేద్దాం క్లాసు. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. 500 rupees paid for furniture purchased has been charged టు ఆర్డినరీ పర్చేస్ అకౌంట్. ముందు నాకు చెప్పండి, మీకు మళ్ళీ అడిగింది ఓన్లీ ఎంట్రీనే, ఎగ్జామ్ లో నువ్వు రాయాల్సిన ఎంట్రీనే. కానీ మన సబ్జెక్ట్ ఫస్ట్ ఒక 2-3 లెక్కలకి అసలు ఇది ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతా లేదా, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్, ఓకే, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం వెళ్దాం. 500 పెయిడ్ ఫర్ ఫర్నిచర్. ఏమండి, ఫర్నిచర్ పర్చేస్ చేసినందుకు అమౌంట్ పే చేస్తే ఫర్నిచర్ రాయాలి, కానీ పర్చేస్ కి ఎందుకు రాస్తామండి మనం? ఒక క్యాపిటల్ నేచర్ ని రెవెన్యూకి ఎందుకు రాస్తాము? లేదా ఒక రియల్ అకౌంట్ కి సంబంధించినటువంటి ఒక అసెట్ ని నువ్వు నామినల్ అకౌంట్ లో ఎక్స్పెన్స్ గా నువ్వు ఎందుకు రాస్తావు? అర్థమవుతుందా? ఇది ఏంటి అంటే ప్రిన్సిపల్ తెలియలా. ఎర్రర్స్ ఆఫ్, దీని ఏమంటారంటే ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారు. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అయితే ఆగొద్ది. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి ఎందుకు? ఫర్నిచర్ కి రాయకపోయినా పర్చేజెస్ కి రాసాముగా. క్లియర్. ఇది ఈ ఎంట్రీని ఎలా సరి చేస్తాము అంటే, నువ్వు రాయొద్దండి 3, అర్థం కావడానికి చదువుతున్నా నేను. 3 చదువుతున్నారా అర్థం కావడానికి? అసలు ఏమి రాయాలి? ఫర్నిచర్ పర్చేస్ చేస్తే ఇది రాయాలి. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాయాలి. ఇలా రాస్తే రైటు. అమౌంట్ ఎంతండి? 500 రూపీస్. ఇలా రాస్తే రైటు. కానీ వాడు రాసింది ఏంటి? ఇది పర్చేజెస్ అకౌంట్. ఇవన్నీ రాయొద్దు ఎగ్జామ్ లో, టైం వేస్ట్. క్యాష్ అకౌంట్ అండి, ఇది రాశారు 500 రూపీస్, 500 రూపీస్. మళ్ళీ ఇలా రాశారు అనుకోమాకండి, జరిగింది ఇదిగో అకౌంట్ లో ఇలా. అంటే మెషినరీ అకౌంట్ లో రాయాల్సింది పర్చేస్ అకౌంట్ లో రాశారండి. పర్చేస్ అకౌంట్ ఎటార్ అని రాశారు, పర్చేస్ అకౌంట్ ఎటార్ టు రాసుకున్నారు, కానీ రాయాల్సింది మెషినరీ అకౌంట్ లో. ఇదండి అసలు జరిగింది. ఇలా ఇలా అనమాట మిస్టేక్ జరిగింది. నేను అలా చెప్పను, అర్థం కాదు కాబట్టి నేను అలా చెప్పను, నేను ఇలాగే చదువుతా. ఫర్నిచర్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ రాయాలి, రాసింది పర్చేస్ అకౌంట్ ఎటార్ టు క్యాష్. మనము సరి చేయబోయింది ఏంటి? ఇప్పుడు ఏం సరి చేయబోతున్నావు అంటే, ఇవ్వాల్సిన డెబిట్ కి డెబిట్ ఇచ్చేయి, క్యాష్ ని ముట్టుకోవద్దు. ఎందుకు ముట్టుకోవద్దు అంటే, ఇక్కడ క్యాష్ అంటే క్యాష్ అకౌంట్ లో బాగానే రాశారు. మెషినరీ అకౌంట్ ఎటార్ టు క్యాష్ అన్నప్పుడు అకౌంట్ లోకి వచ్చేటప్పటికి బాగానే రాశారండి. సో మనం రాయొద్దు. రైట్. మనం క్యాష్ ని ముట్టుకోవద్దు. ఇవ్వాల్సిన డెబిట్ అసలు దేనికి ఇస్తావు? మెషినరీ అకౌంట్ డెటార్ 500 రూపీస్. మరి అనవసరంగా పర్చేజ్ అకౌంట్ లో పడింది కదండి, ఒక ఎక్స్పెన్స్ అకౌంట్ లో డెబిట్ పడడం వల్ల మనకి ఎలా ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ పడుతుంది? సో టు పర్చేస్ అకౌంట్ క్రెడిట్ చేస్తే రైట్ ఆఫ్ అయిపోతుంది. ఓవర్ రైటింగ్ చేయకూడదు, కొట్టేయొద్దు, ఇలా రాయాలి. అర్థమైందా? ఇది రాస్తే సరిపోతుంది నువ్వు ఎగ్జామ్ లో. రైట్. ఇదండి ఫస్ట్ ఎంట్రీ, ఫస్ట్ ఆన్సర్ ఇది. క్లియర్. ఇది ఏం ఎర్రర్? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి. ఓకే, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే ఎలా రెక్టిఫై చేయాలో నేను చెప్పాను. అయిపోయింది. రైట్, తీసేయి. తర్వాత రిపేర్స్ మేడ్ వర్ డెబిటెడ్ టు బిల్డింగ్స్ అకౌంట్. ఇది కూడా అలాంటిదేనండి. మనకి రిపేర్ జరిగితే బిల్డింగ్ అకౌంట్ కు రాశారు అని చెప్పారు అంటే బిల్డింగ్ అకౌంట్ కు రాయకూడదు అని. ఎందుకు మీరు అనొచ్చు,
నేను బిల్డింగ్ కట్టానండి, ఎప్పుడో కట్టేటప్పుడు నాకు ఏంటంటే మెటీరియల్ కి అంతా కలిపి మొత్తం 10 lakh రూపీస్ తీసుకొచ్చి అక్కడ పడేశానండి. మొత్తం డబ్బులు ఇచ్చేసి మెటీరియల్ తెచ్చా. అయితే లేబర్ కాస్ట్ ఇచ్చానండి, అదొక 5 lakhs ఇచ్చానండి. మొత్తం బిల్డింగ్ ఎంత వైట్ వాష్ కూడా చేశానండి, 1 lakh అయిందండి. మొత్తం బిల్డింగ్ కి ఎంత ఖర్చు అయింది అంటే 10 లక్షల రూపాయల మెటీరియల్, పని వాళ్ళకి ఇచ్చింది 5 లక్షలు, 1 లక్ష రూపాయలు పెయింటింగ్, మొత్తం 16 లక్షలు అయిందని చెబుతా. అయితే బిల్డింగ్ కట్టి నేను ఒక 10 ఏళ్ళు అయిపోయిందండి. అయిపోయినాక నేను రిపేర్ చేపించానండి ఒక 10,000 పెట్టి. రిపేర్ చేపిస్తే ఆ బిల్డింగ్ కాస్ట్ ఎంతైతే ఉందో 16,10,000 నేను చెప్పను. ఆ రిపేర్ కాస్ట్ ని సపరేట్ గా రెవెన్యూ నేచర్ ఆర్ నామినల్ నేచర్ గా నేను ట్రీట్ చేసి దాన్ని రిపేర్స్ అకౌంట్ కి డెబిట్ చేయాలి, అంతేగాని బిల్డింగ్ అకౌంట్ కి కాదు. కానీ వీడేం చేశాడు, బిల్డింగ్ అకౌంట్ కి డెబిట్ చేశాడు. సో మిస్టేక్ జరిగింది. ఇది కూడా ఏంటి, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపులే. ఈపీ అని పెడతా అంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి 50 రూపీస్ తో. చూద్దామా మళ్ళీ. ఇదిగోండి ఏం రాశాడు వాడు అంటే, ఇదిగోండి బిల్డింగ్ అకౌంట్ కి రాశాడట. రాయాల్సింది ఏంటి ఫస్ట్, సారీ, రిపేర్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాయాలి. 50 రూపాయలు 50 రూపాయలు. కానీ రాసింది ఏంటి నీకు, వాడు బిల్డింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 50 రూపాయలు 50 రూపాయలు రాశారు. నువ్వు సరి చేయి. అంటే ఇవ్వాల్సిన రిపేర్ డెబిట్, అనవసరంది రైట్ ఆఫ్ చేయి. సో నువ్వు రాయాల్సిన ఎంట్రీ సైలెంట్ గా ఇదే ఏంటి, ఇదిగోండి రిపేర్స్ అకౌంట్ డెటార్ టు బిల్డింగ్స్ అకౌంట్, అంతే. రైట్. ఇది ఒక్కటి రాసి సరిపోద్ది ఎగ్జామ్ లో. ఇదంతా మైండ్ లో జరగాలి, నిమిషం పట్టిద్ది అంతకన్నా పాఠం. నెక్స్ట్, an amount of 100 rupees withdrawn by the proprietor for his personal use has been debited to trade expense account. ఏమండి మనం నేర్చుకోవట్లా ఫస్ట్ నుంచి. పర్సనల్ అకౌంట్స్ అంటే డ్రాయింగ్స్ అవునా. డ్రాయింగ్స్ అన్నప్పుడు క్యాపిటల్ తీసుకొచ్చినప్పుడేమో మనం క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రాస్తాము అవునా. 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు కాదు, 10,000 రాద్దాం, కాదు 1,000 రూపాయలు రాద్దాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రాసావా లేదా నువ్వు, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్. ఆ 1,000 రూపీస్ లో నుంచి ఒక 100 రూపీస్ వెళ్ళిపోతే ఏమి రాయాలి, ఆ క్యాపిటల్ ని రాయకుండా ఇదిగోండి డ్రాయింగ్స్ డెబిట్ చేస్తామండి. 100 రూపీస్ టు క్యాష్ రాయాలి. ఎందుకు, 1,000 రూపాయల క్యాపిటల్లో నుంచి 100 తగ్గిపోయిందని ఎలా చూపించాలి, ఆ క్యాపిటల్లో నుంచి డ్రాయింగ్స్ పేరుతో 100 రూపీస్ డెబిట్ చేసుకుంటూ క్యాష్ వెళ్ళిపోయిందని చూపిస్తామండి. అంటే క్యాష్ లో ఇక్కడ 900, క్యాపిటల్ 900 ఉందని అర్థం. అంత డెప్త్ మనకు వద్దు. అంటే డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ చేసుకుంటూ రాయాలి. కానీ వాడు ఏంటి అంటే నామినల్ నేచర్ ఒక ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసి నామినల్ నేచర్ కి రాశాడంటండి. అంటే అసలు రాయాల్సింది ఏమిటి చూద్దాం. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్. మళ్ళీ చదువుతున్నా, ఇదంతా మైండ్ లో జరగాలి. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఎంత, 100 రూపీస్ రాయాలి. కానీ రాసింది ఏంటి, ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాశారు. 100 నువ్వు రాయాల్సింది ఏంటి, రాయాల్సిన డ్రాయింగ్స్ డెబిట్ ఇచ్చుకో. డెటార్ టు ఏంటండి, ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కు క్రెడిట్ ఇచ్చుకో. ఇంతే. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు ట్రేడ్ ఎక్స్పెన్స్ అయిపోయింది. నెక్స్ట్, 100 రూపీస్ పెయిడ్ ఫర్ రెంట్ డెబిటెడ్ టు ల్యాండ్ లార్డ్ అకౌంట్. ఏమండి మనం నేర్చుకున్నామండి, ల్యాండ్ లార్డ్ కి మనము ఆ ఏమన్నా సరుకులు గనక అమ్మితే పర్సనల్ అకౌంట్ తీసుకురండి. ఈయన పర్సనల్ అండి, పర్సన్ అండి, ఈయన పర్సనల్ అకౌంట్ కి రాసుకోవాలండి. ఎప్పుడు గూడ్స్ అమ్మినా గూడ్స్ కొన్నా పర్సనల్ అకౌంట్ కి తీసుకురండి డెటార్ క్రెడిటార్స్ పేరుతో. కానీ ఒక రెంట్ అనేటటువంటి ఒక ఎక్స్పెన్స్ పే చేసినప్పుడు మీరు డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అంతే. అవునా. అంతేగాని డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని ఎందుకు రాస్తారండి. కానీ వీడు రాశాడంట. ఏమని రాశాడు, అసలు రాయాల్సింది మనం రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాయాల్సింది పోయి వాడేం చేశాడంటే ఒక పర్సన్ కి ఇచ్చాడంటండి, ల్యాండ్ లార్డ్ కి పే చేసినట్టు. వాడి నుంచి మనం ఏమైనా సరుకులు కొన్నామా ఏంది, వాడికి ఎందుకు మనం పే చేస్తాం, కాదు, రెంట్ నిమిత్తమే పే చేయాలి. వాడు ఏం చేశాడు, ల్యాండ్ లార్డ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాశాడండి, మిస్టేక్ చేశాడు. ఓకే, ఒక క్రెడిటార్ గా మనం ట్రీట్ చేసుకుని రాశారట, రాంగ్ అండి అది, సారీ. మనం ఏంటి, ల్యాండ్ లార్డ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అంటే ఏంటి, మనం ఎంతకు ముందు సరుకులు కొనుక్కున్నాము ఇప్పుడు పే చేస్తున్నట్టు రాసుకున్నాము. రాంగ్ అది. మనం ఏంటి, రెంట్ అకౌంట్ అమౌంట్ ఆల్రెడీ పే చేసేసాం మనం, అంతేగాని పే చేయాల్సి ఉంటే అది వేరు. మనం ఆల్రెడీ ఏంటి అంటే రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఎప్పుడు, రెంట్ అకౌంట్ కి పే చేసాము అంటే ఒక ఎక్స్పెన్స్ కి పే చేసాము, డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాసెస్ టు క్యాష్. అంతేగాని ఈయన క్రెడిటార్ కి రాయకూడదు, క్రెడిటార్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాయకూడదు, ఒక పర్సన్ ని తీసుకురాకూడదు. మనం ఏంటి అంటే రెంట్ కే డెబిట్ చేయాలి, ల్యాండ్ లార్డ్ కి డెబిట్ చేయకూడదు, పర్సనల్ అకౌంట్ ని తీసుకురాకూడదు. సో నువ్వు ఇవ్వాల్సినటువంటి రెంట్ కి డెబిట్ ఇచ్చుకో. రెంట్ అకౌంట్ డెటార్ టు
అర్థమవుతుందా? మరి దేనికి రాశారు? ల్యాండ్ లార్డ్, ఆ పర్సన్ ని డెబిట్ క్రెడిట్ చేసే ల్యాండ్ లార్డ్ అకౌంట్ అంతే. నెక్స్ట్, సాలరీస్ 125 రూపీస్ పెయిడ్ టు క్లర్క్ డ్యూ టు, అతనికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ డెబిటెడ్ టు హిస్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ కి ఎందుకు ఇస్తారండి? శాలరీ పే చేస్తే మనం చేయకూడదు కదా. శాలరీ అకౌంట్ కి డెబిట్ ఇచ్చుకోండి, ఆ పర్సనల్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్రెడిట్ చేసేసేయండి ఇందాకట్లాగానే. తర్వాత 100 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ షా అండ్ కో హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ ఫ్రమ్ షా టు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అమౌంట్ రూపీస్ 100 పెయిడ్ టు గీత, గీత జీ అండి, ఇది గీత, పెయిడ్ టు గీత రాంగ్లీ డెబిటెడ్ టు, లేదా పోస్టెడ్ టు జీ మర్చిపోయి సి పెట్టాడు, ఎస్ పెట్టాడు, సీత అకౌంట్. అర్థమవుతుందా? అమౌంట్ 100 రూపీస్ పెయిడ్ టు, జరిగింది కరెక్ట్ ఇది గీత, కానీ రాంగ్లీ సీత. అంటే రాయాల్సింది దేనికండి? ఇది గీత, అసలు ఎంట్రీ ఇది గీత అకౌంట్ డెటార్ టు క్యాష్. అవునా? వాడు రాసింది ఏంటి? సీత, ఎస్ పెట్టేశాడండి, టు క్యాష్ అకౌంట్ రాశాడు. అసలు ఏం చేయాలి మనం? రాయాల్సిన గీతాకి డెబిట్ ఇచ్చుకో, గీతా అకౌంట్ డెటార్ టు, అనవసరంగా రాసిన సీతాని రైట్ ఆఫ్ చేయి. అదే మాదిరిగా ఇక్కడ అమౌంట్ రిసీవ్ చేసుకున్నామండి. ఓకే, షా అండ్ కో నుంచి రిసీవ్ చేసుకుంటే ఇది ఎంట్రీ అసలు. షా అండ్ కో అకౌంట్ డెటార్ టు, ఇదిగోండి SHAH అండ్ కో రాయాలి, కానీ వాడు రాసింది క్యాష్ అకౌంట్ డెటార్ టు SHAW అండ్ కో. దీన్ని మనం చేయాలి అంటే ఏం చేయాలండి? అసలు ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ అండి. రిసీవ్ చేసుకున్నాము అంటే ఈయన ఇచ్చాడు, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఆ గివర్ ఎవరైతే ఉన్నారో 2SHAH ఇచ్చేసే, డెబిట్ అనవసరంగా రాసిన SHAW అకౌంట్ డెటార్, ఇది రాయాల్సినటువంటి ఎంట్రీ. షా అకౌంట్ డెటార్ టు షా, ఒక లెటర్ మిస్టేక్ చేశారు, సో మారిపోయింది. తర్వాత 700 రూపీస్ పెయిడ్ ఇన్ క్యాష్ ఫర్ ఏ టైప్ రైటర్ ఫర్ చార్జ్ టు ఆఫీస్ ఎక్స్పెన్స్ అకౌంట్. ఏమండి? సేమ్ ఇందాక మనం మెషినరీ కొంటే మెషినరీకి రాయాలి కదండి, రాయలేదు, నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను, రాయాల్సినది ఇలా రాయాలి. టైప్ రైటర్ అకౌంట్ డెటార్ టు, అనవసరంగా రాసిన ఆఫీస్ ఎక్స్పెన్స్ క్రెడిట్ చేసుకో. ఇంతే, చూసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ప్రకారంగా నేను చెప్పాను కదా, వెంటనే సమ్ చేసేసేయండి. ఈ తర్వాత చేద్దాం. ఇది మీరు ఆలోచించండి. నేను రేపు క్లాస్ లో ఇది చెప్పేసి థర్డ్ సమ్, ఫస్ట్ సమ్, ఇంకా ఒక 3 or 4 చెప్దామండి. ఫస్ట్ క్లాస్ కొంచెం టైం టేకింగ్ అనమాట, ఇంట్రడక్షన్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళాం కాబట్టి. ఓకేనా? రేపు క్లాస్ లో మనం ఒక 4 or 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దామండి. మనకి ఇంకా 2 లేదా 3 క్లాసెస్ లో నేను తీసేస్తాను చాప్టర్ ని. రైట్, నేను 2 or 3 days లో నేను కంపెనీ అకౌంట్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను.